జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు మిథునం నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవియోగం, శోభన యోగం ఏర్పడనుంది. అదేవిధంగా హనుమంతుడిని పూజించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం కూడా పొందొచ్చు. ఈ శుభయోగాల సమయంలో కొన్ని రాసుల వారికి మంచి లాభదాయకమైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు ఆస్తి ఒప్పందాలను చేసుకుంటే అవసరమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు వ్యాపారంలో కొంత తెలివితేటలు ప్రదర్శిస్తే మీకు మంచిగా ఉంటుంది. లేకుంటే మీరు పొరపాటు చేయొచ్చు. మీ బిడ్డకు వాగ్దానం చేసినట్టయితే దానిని నెరవేర్చడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీరు కొందరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు మంచి పనితీరు కనబరుస్తారు. మీ కుటుంబ సభ్యులను కలవచ్చు. మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడతారు. ఎవరైనా మీకు సలహా ఇస్తే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి, లేకుంటే అది తప్పు కావచ్చు. మీకు ఉద్యోగంలో మార్పు కావాలంటే మంచి ఆఫర్ పొందగల వేరే చోట దరఖాస్తు చేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు పదవి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చాలా కాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. దీంతో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఏదైనా పనిలో ఇబ్బంది ఎదురైతే ఆ విషయం గురించి మీ నాన్నతో మాట్లాడవచ్చు. మీరు కార్యాలయంలో మీ అనుభవం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ఇల్లు, దుకాణం మొదలైన వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు సీనియర్ సభ్యుల నుండి సలహా తీసుకోవాలి. తర్వాత కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు తమ విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడక్కడ కూర్చొని ఖాళీ సమయాన్ని వృధా చేసుకోవడం కంటే పని మీద ఏకాగ్రత పెడితే మంచిది. మీ కోరికలు ఏవైనా నెరవేరిన తర్వాత మీ కుటుంబ సభ్యుల కోసం చిన్న పార్టీని నిర్వహించవచ్చు. మీ ఇంట్లో ఏదైనా పూజ, భజన, కీర్తనలు మొదలైన వాటి సన్నాహాల్లో బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి ప్రమాదకర పనులు చేయకూడదు. మీరు ఒకరి బోధనలు, సలహాలను అనుసరించడం ద్వారా ముందుకు సాగుతారు. వ్యాపారులకు ఈరోజు కొంచెం బలహీనంగా ఉంటుంది. మీ దినచర్య, క్రమశిక్షణ గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలోనైనా అజాగ్రత్తగా వహిస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు ఈరోజు జాగ్రత్తగా పనిచేయాలి, లేకపోతే పై అధికారులపై కోపం తెచ్చుకోవచ్చు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత లాభదాయకంగా ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం అకస్మాత్తుగా విహారయాత్రకు వెళ్లాల్సి రావచ్చు. కొత్త ఆస్తి కొనుగోలుకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిచేయడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చు. మీరు ఈరోజు కొన్ని కొత్త విజయాలతో సంతోషంగా ఉంటారు. మీ విలాసాలు పెరగడం వల్ల మీ డబ్బు ఖర్చులు కూడా పెరగచ్చు. మీరు కుటుంబ సభ్యుల అవసరాలను పూర్తిగా చూసుకుంటారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే కొందరు శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. దీన్ని మీరు నివారించాల్సి ఉంటుంది. మీ బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు ఏ రాయిని వదిలిపెట్టరు. ఈ కారణంగా మీకు ప్రశంసలు లభిస్తాయి. భాగస్వామ్యంతో పనిచేయడం వల్ల మీకు సంతోషంగా ఉంటుంది. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ స్వరంలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శక్తివంతమైన రోజుగా మారుతుంది. మీ కెరీర్కు సంబంధించి కొన్ని శుభవార్తలను వినొచ్చు. అందరినీ వెంట తీసుకెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ పడవచ్చు. ఈ కారణంగా అతను లేదా ఆమె మీపై కోపంగా ఉంటారు. మీరు అతన్ని లేదా ఆమెను ఒప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటే మీ అభిప్రాయాన్ని ప్రజలు అంగీకరించేలా చేయడంలో విజయం సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి.
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీకు సౌకర్యాలు పెరగడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు కొన్ని పనులను విస్మరించకూడదు, లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యకు బాటలు వేస్తారు. విదేశాల నుండి వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్ను పొందొచ్చు. మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఈ కారణంగా మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు సామాజిక రంగాల్లో పనిచేసే వారికి మంచిగా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరిని వెంట తీసుకెళ్ళడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులందరికీ చేసిన వాగ్వాదాన్ని కూడా సులభంగా నెరవేర్చగలరు. మీ సోదరులతో మీ సంబంధాల్లో కొనసాగుతున్న చీలిక కూడా ముగుస్తుంది. మీరు ప్రజా ప్రయోజకరమైన పనులపై కూడా పూర్తి ఆసక్తిని చూపుతారు. మీ జీవిత భాగస్వామి నుండి బహుమతి పొందిన తర్వాత మీ మనస్సులో సంతోషంగా ఉంటుంది. మీ తల్లిదండ్రులు చెప్పిన కోరికను మీరు సులభంగా నెరవేర్చగలరు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి డబ్బు విషయంలో ఈరోజు మంచి రోజుగా మారుతుందని గణేశుడు చెబుతున్నాడు. ఈరోజు మీరు పాత పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందొచ్చు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా పనిచేయాలి, లేకుంటే పొరపాటే కావచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదించబడవచ్చు. ఇది వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. ఈరోజు మీరు స్వేచ్ఛగా ఖర్చు చేస్తారు మరియు డబ్బు గురించి పట్టించుకోరు. కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా తీసుకోమని అడిగితే జాగ్రత్తగా ఉండండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేసేందుకు మీరు సంతోషంగా ఉంటారు. ప్రతి పనిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ ప్రసంగం ప్రవర్తనతో ప్రజల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్ని రూపొందించుకోవచ్చు. మీ కార్యాలయంలో కొన్ని శుభవార్తలను వింటారు. విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కోరికలు నెరవేర్చు. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాన్ని జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.